ఇంక నో హాలుసినేషన్. టాబ్లెట్ బాగా పనిచేస్తుంది. అందరూ 5 నిమిషాలు. అల్లుడు అంతా మసక మసకగా బ్లర్గా కనిపిస్తుందిరా. కాసేపు అలాగే ఉంటుంది, ఎందుకంటే పవర్ఫుల్ టాబ్లెట్ వేసుకుంది. ఇది వేసుకున్నాక ఇంకా ఎక్కువ నిద్ర వస్తుంది. నాకు కూడా అలాగే ఉంది. ఉండి టాబ్లెట్ చెక్ చేస్తాను. అయ్యయ్యో రేయ్, ఈ తింగరాడు మాత్రలు మార్చి తెచ్చాడు రా. రేయ్, ఇది పవర్ఫుల్ నిద్ర మాత్రలు రా. నిద్రపోకుండా ఉండడానికి ఎంతో కష్టపడి నిద్ర మాత్రలు వేసుకుని మరి నిద్రపోయామే. దుర్మార్గుడు మాత్రలు మార్చి తెచ్చి మనల్ని మోసం చేశాడు. ఈ అరుపు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదే. ఏంటి బ్యాగ్ పట్టుతున్నట్టుంది? బ్యాగ్ మొత్తం కాలిపోయిందే. కన్నా మా ఏంట్రా నిద్రపోయావు? భయం వేస్తా. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం రామ్మా. కన్నా అది ఎటు నుంచి అయినా వచ్చేలా ఉందిరా. క్వీన్ ఎలిజబెత్ గౌన్ లో ఉంది. డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ లో ఉన్నాను. ఫేస్ మాస్క్ సూపర్. భయపడకూడదు. పిలుస్తుందిరా. వెళ్ళిపోదాం. థింక్ సేమ్ స్ట్రీట్. కన్నప్ప, అంత జాగ్రత్తగా ఉండి కూడా మనం ఎలారా నిద్రపోయాం? మావు మనకి నిద్ర మాటలు తెచ్చిచ్చాడు. బ్లడీ షిట్, ఇల్లిటరేట్ ఫెలో, వాడు వేస్ట్ గా. రే కన్నప్ప, అమ్మని చూసుకున్నట్టే నాన్నని కూడా జాగ్రత్తగా చూసుకోరా. నా ఊళ్ళంతా తడతడగా ఉంది. ఏంటి దయ్యం కాలం మీద పడుతున్నావు? నన్ను చూసి ఏమనుకున్నారా ఏంటి? దెయ్యం ఉందని చెప్పలేదేంట్రా? డెవిల్ పరిగెత్తుతున్నాడు. లెఫ్ట్ లోకి వెళ్ళు, లెఫ్ట్. డాక్టర్, మా కోసం మీరు వచ్చారా? అది ఈ డ్రెస్ లో? ఒరే నీ అబ్బాయి ఏళ్ళసరిగా నువ్వు ఇక్కడ ఉన్నావా? నిద్ర మాటలు తీసుకొచ్చి అందరినీ పడుకోబెట్టిందే కాక మళ్ళీ పలకరిస్తున్నావా? మర్యాదగా దయ్యం చేతిలోనే చచ్చిపో. బయటకు గనుక వచ్చావో నేనే పీక పిసికి చంపేస్తా. దేవుడు, నువ్వు కూడా వచ్చేసావా? బా, థ్యాంక్ గాడ్. నిద్రపోకుండా ఉందామని సినిమా పెట్టమంటే ఏడుపుగొట్టు సినిమా పెట్టి నిద్రపుచ్చి అక్కడ పార్సిల్ చేస్తే ఇక్కడికి డెలివరీ అయ్యాను. ఏం వెతుకుతున్నారు డాక్టర్? ఉప్పు వెతుకుతున్నాను. ఉప్పు ఎందుకు డాక్టర్? ఉప్పు తీసుకుని మన చుట్టూ గుండ్రంగా గీసుకుంటే ఏ దయ్యం మన దగ్గరికి రాదు. అవునా? మీ బామ్మ చెప్పలేదా? ఉమా బాబీ బాబీ బో, ఉమా బాబీ బాబీ బో. రే కన్నప్ప, మీ నాన్నకు ఒక కళ్ళజోడు తెచ్చేవరా? ఏం కనిపించట్లేదు, అంత అయోమయంగా ఉంది. ఆ ప్యాలెస్ లో ఏ చోటైనా అద్దాలున్నాయా? మీరు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. ఏంట్రా వదిలేసిపోతున్నా? మిమ్మల్ని నమ్మి నిలబడుతున్నాను. ఏం కాదు కదా డాక్టర్? డోంట్ వరీ, ఏం కాదు, నన్ను నమ్మండి. కానీ వచ్చేసింది డాక్టర్. ఆ ఉప్పు నుంచి కొంచెం తీసి తీయండి డాక్టర్. అవును డాక్టర్. ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఉప్పు జ్ఞానం పాట స్టార్ట్. ఉప్పు జ్ఞానం, ఉప్పు జ్ఞానం. ఉప్పు పాట వర్కౌట్ అయింది డాక్టర్. చెయ్యవండి. థ్యాంక్ యూ. వికెపి లోపలికి రా. మనం ఇంత ప్రాబ్లంలో ఉంటే దెయ్యం వచ్చేస్తుంది.
దిగి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను దీన్ని అడ్డం పెట్టుకుని మెల్లగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అద్దం ఇలా పెట్టుకొని గాల్లోకి లేచాడేంటి? నీకేం కాలేదుగా నాన్న, నీకేం కాలేదుగా. ఒక్క దయ్యమే ఉంది, దాన్ని ఇలాగే లాక్ చేసామంటే ఈజీగా డ్రీమ్ కిని కనిపెట్టి అందరం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. కళ్ళే బ్లర్ అనుకుంటే చెవులు కూడా డరుమన్నాయి. మా నాకంత అయోమయంగా ఉంది. మ్యాగ్దలేన్కి మనం విలియంని ఆ మిర్రర్లో లాక్ చేయడం ఇష్టం లేదనుకుంటా. ఏమంటున్నావురా? విలియమే కదా తనని చంపింది, మరి వాడలేక్కడున్నాడు? ఆ దయ్యం మనల్ని ఏం చేయకుండా ఎందుకు అలాగే నిలబడింది? ఏ ఇప్పుడు ఏమన్నా చెయ్యాలా? ఏమైందో వెళ్ళి అడుగుదామా? డాక్టర్, మీరెళ్ళా దయ్యాన్ని ఏమైందని అడిగిస్తారా? అరే పోమ్మా, నీ కొడుకు మాట విన్నందుకే ఇక్కడికి వచ్చి చేస్తున్నా. ఆ దయ్యం ప్రాబ్లం కూడా నన్నే అడగమంటున్నావు. కావాలంటే నీ కొడుకుని పంపించు. నానా, అమ్మాయిలంటే నువ్వేగా ముందుంటావు, వెళ్ళి అడగొచ్చుగా. నువ్వు ఆగరా. రే శేఖర్, నువ్వు అమ్మాయిలంటే జంప్ చేసి వెళ్తావు కదా, అలాగే వెళ్ళి మాట్లాడి సెట్ చేసినారా బామర్ది. ఓ బావా రౌడీ సార్, ప్లీజ్. ఆల్ ది బెస్ట్ అన్నా. నేను ధైర్యవంతుడే, వెళ్ళండి, వెళ్ళండి. కానీ దెయ్యాన్ని డీల్ చేసేంత ధైర్యం నాకు లేదు. అంత బిల్డప్పేనా? రే కన్నప్ప, నువ్వు ధైర్యంగా పోరా. నువ్వే మమ్మల్ని కాపాడాలి. వెళ్తాడులే. నేనే వెళ్తా. నువ్వు పోరా. జాగ్రత్తరా. ఎక్స్క్యూజ్ మీ, వాట్ హ్యాపెన్ మ్యాగ్దలిన్? విలియం ఎందుకు ఇక్కడున్నాడు? అతన్ని లాక్ చేస్తే నీకెందుకు కోపం? వాడు చెడ్డవాడు కదా. నో, హీస్ నాట్. అసలు ఏమీ అర్థం కావట్లేదు. కాదంట. ఇక్కడ ఏం జరుగుతుంది? 1930s ఇన్ హైదరాబాద్. బ్రిటిష్ గవర్నమెంట్లో డాక్టర్గా ఉన్న నేను, ఆర్మీలో సోల్జర్గా ఉన్న విలియం ఇద్దరం లవ్ చేసుకున్నాం. అప్పుడు కొత్తగా వచ్చిన కమాండర్ రాబర్ట్ మా లైఫ్కి పెద్ద ప్రాబ్లంగా మారాడు. రాబర్ట్ కమాండర్గా ప్రజల ముందు మంచోడిగా నటించేవాడు, కానీ వాడు ఆడపిల్లల్ని టార్చర్ చేసి ఒక వుమనైజర్. కమాండర్ రాబర్ట్, ఓకే, రిలాక్స్. ఒకరోజు కమాండర్ రాబర్ట్ అతని ప్యాలెస్లో ఒక పార్టీ అరేంజ్ చేశాడు. అక్కడ నన్ను చూసిన రాబర్ట్ నన్ను సొంతం చేసుకోవాలని ఆశపడి నన్ను ఎత్తుకొచ్చి హౌస్ అరెస్ట్ చేశాడు. మాకు మ్యారేజ్ అని ఒక డేట్ ఫిక్స్ చేసి అందరికీ అనౌన్స్ చేశాడు. అక్కడ సోల్జర్గా ఉన్న విలియము నేను లవ్ చేసుకుంటున్న విషయం తెలిస్తే వాడు విలియంని చంపేస్తాడని భయపడి నేను చెప్పలేదు. ఆ మ్యారేజ్ నాకు ఇష్టం లేదని తెలిసి రాబర్ట్ నన్ను రోజు టార్చర్ చేసేవాడు, సెక్షువల్గా హెరాస్ చేసేవాడు. You have no other option. నైట్ ఎవరికి తెలియకుండా నేను నా లవర్ విలియం రహస్యంగా కలుసుకునే వాళ్ళం. Magdalene, don't worry. Stay strong. ఒకరోజు కమాండర్ రాబర్ట్ గవర్నమెంట్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు. ఆ సమయంలో విలియం ఒక వైట్ విచ్ని కలిసి మా ప్రాబ్లం చెప్పాడు.
ఆ విచ్ ఇక్కడ నేను మిమ్మల్ని కలపలేను, బట్ మేము కంట్రోల్ చేయలేని గోస్ట్లని డ్రీమ్ వరల్డ్లో లాక్ చేసే మెథడ్లోనే మిమ్మల్ని కూడా అలాంటి ఒక డ్రీమ్ వరల్డ్లోనే కలుపుతానని చెప్పింది. ఆ రోజు నైటే విలియం ఎవరికీ తెలియకుండా ఆ విచ్ని ప్యాలెస్కి తీసుకొచ్చాడు. ఆ విచ్ మేము కలిసి బతకడానికి బ్లాక్ మ్యాజిక్ బుక్ ద్వారా ఇదే ప్యాలెస్ని డ్రీమ్లో సృష్టించింది. విలియం ఫస్ట్ డ్రీమ్ క్యాచర్లో ఉన్న ఫెదర్ని పీకాడు. ఆ తర్వాత నాకు విచ్ని మీట్ అయిన విషయం చెప్పాడు. ఆ డ్రీమ్ క్యాచర్ని తీసుకొచ్చి ఇందులో ఉన్న ఫెదర్ని పీకితే మనం నిద్రపోయిన తర్వాత డ్రీమ్ వరల్డ్లో బతకచ్చని చెప్పాడు. అంతా అనుకున్నట్టు జరిగితే నైట్ డ్రీమ్లో కలుద్దామని చెప్పాడు. అన్ఫార్చునేట్లీ ఇదంతా ఒక సోల్జర్ చాటు నుంచి వినేశాడు. ఆ రోజు నైట్ మేము నిద్రపోయి ఈ డ్రీమ్ ప్యాలెస్కి వచ్చాం. రాబర్ట్ లేని ఈ ప్యాలెస్ మాకొక హెవెన్ లాగా అనిపించింది. అప్పుడు విలియం నాతో ఈ డ్రీమ్లో ఏం జరిగినా అది మన నిజ జీవితంలో కూడా జరుగుతుందని చెప్పాడు. ఒకవేళ మేమిక్కడ చనిపోతే మా సోల్ ఈ డ్రీమ్ వరల్డ్లోనే ఉండిపోతుందని చెప్పాడు. ఈ డ్రీమ్ వరల్డ్ నుంచి బయటికి వెళ్ళడానికి మంకీ పా అనే వస్తువునిచ్చి దానికి కొన్ని స్పెల్ బౌన్స్ చెప్పాడు. ఇక్కడి నుండి బయటికి వెళ్ళాలంటే ఆ మంకీ పాతో స్పెల్ బౌన్స్ చెప్పి ఒక్కసారి విష్ కోరుకోవాలని, అప్పుడు ఇక్కడి నుండి మనం పర్మనెంట్గా బయటికి వెళ్ళిపోవచ్చని విచ్ చెప్పిందని చెప్పాడు. రాబర్ట్ ఊరు నుంచి రాగానే ఆ సోల్జర్ రాబర్ట్కి జరిగిందంతా చెప్పాడు. నైట్ నేను నిద్రపోయినప్పుడు నా రూమ్కి వచ్చిన రాబర్ట్ నేను దాచిపెట్టిన డ్రీమ్ క్యాచర్ని తీసి దాంట్లో నుంచి ఒక ఫెదర్ని పీకాడు. దాన్ని పీకితే ఏం జరుగుతుందో తెలియక తను రూమ్కి వెళ్ళి నిద్రపోయాడు. ఆ తర్వాత డ్రీమ్ ప్యాలెస్కి వచ్చిన రాబర్ట్ అక్కడ మమ్మల్ని చూశాడు. ఫెదర్ని పీకిన రాబర్ట్ ఇక్కడికి ఎలా వచ్చాడో మాతో చెప్పి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విలియం పైన అటాక్ చేశాడు. నేను విలియంకి ఏదైనా అవుతుందని భయపడి జరిగిందంతా చెప్పేశాను. అది విన్న రాబర్ట్ కోపంతో విలియంని చంపాలని చూశాడు. విలియం అతన్ని ఎదురించలేకపోయాడు. విలియం అక్కడున్న మంకీ పాని తీసుకొని విష్ చెప్పి నన్ను డ్రీమ్ ప్యాలెస్ నుంచి బయటికి వెళ్ళమని చెప్పాడు. మంకీ పాని తీసుకున్న నేను విలియం అక్కడే వదిలేసి ఒక్కదాన్ని వెళ్ళలేకపోయాను. కానీ అలాగా రాబర్ట్ విలియంని చంపేశాడు. నేను అక్కడున్న కత్తిని తీసుకొని రాబర్ట్ని పొడిచాను. అదే కత్తితో రాబర్ట్ నన్ను పొడిచాడు. నా దగ్గరున్న మంకీ పాని రాబర్ట్ లాక్కోవడంతో ఈ డ్రీమ్ వరల్డ్ నుండి బయటికి వెళ్ళడానికి మంకీ పాకి చెప్పాల్సిన స్పెల్ బౌన్స్ ని అతనితో చెప్పకూడదని నిర్ణయించుకొని నేను చనిపోయాను. రాబర్ట్కి బయటికి వెళ్ళడానికి కావాల్సిన స్పెల్ బౌన్స్ తెలియకపోవడంతో డ్రీమ్ వరల్డ్ నుంచి బయటికి వెళ్ళలేకపోయాడు. ఆ విచ్ చెప్పినట్టు మా ముగ్గురు ఆత్మలు ఈ డ్రీమ్ వరల్డ్లోనే ఉండిపోయాయి. దట్స్ వాట్ హ్యాపెండ్. అయితే రాబర్ట్ దేవి ఇక్కడే ఉందా? ఆ తర్వాత రాబర్ట్ ఆత్మ మమ్మల్ని టార్చర్ పెట్టి మంకీ పా తీసుకొని స్వతంత్ర ఆత్మగా ఈ డ్రీమ్ వరల్డ్ నుండి బయటికి వెళ్ళడానికి స్పెల్ బౌన్స్ అడిగాడు. కానీ నేను విలియం అవి చెప్పలేదు. ఒకరోజు సడన్ గా రాబర్ట్ ఆ మంకీ పాతో మాయమయ్యాడు. కానీ నేను విలియం ఇక్కడే ఇరుక్కుపోయాం. నువ్వు ఆగవే. అందుకే వీళ్ళిద్దరూ మనల్ని ఏమీ చేయలేదు. ఆ రాబర్ట్ ను వదలకూడదలుడు. ముందు నా గిటార్ వాయించడం ఆపు. పకోడీ లేడు ఆపు. మ్యాక్టలిన్, ఇప్పుడు మేము ఈ డ్రీమ్ వరల్డ్ నుంచి బయటికి వెళ్ళడానికి వేరే దారే లేదా? మంకీ పా ఇస్ ద ఓన్లీ వే. అది రాబర్ట్ తోనే పోయింది. ఎవ్రీథింగ్ ఇస్ గాన్. అంతేనా? ఇక జీవితాంతం నీ మొహమే చూస్తూ నేను ఉండాలా? ఓ గాడ్. కేపీ, కేపీ లేకు. హలో అమ్మా. నానా నిద్రపోవని చెప్పి నిద్రపోతున్నారేంటి? ఇదిగో ఈ మనిషి హెల్యూసినేషన్ టాబ్లెట్స్ తెమ్మంటే స్లీపింగ్ పిల్స్ తెచ్చాడు. డాక్టర్ ఎక్కడ? డాక్టర్ 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 డాక్టర్
వాష్ బేసిన్ అనుకుని వాషింగ్ మిషన్ లో తలపెట్టాడు. ఇది నీ చెడ్డియా? అయితే లేవడం డౌటే. ఇది ఉతికి నెల అవుతుంది అల్లుడు, చచ్చిపోలే. నువ్వు చూసుకోమా, ఇప్పుడే వస్తాను. ఎక్కడున్నాను రా? నో, నేను ఇది నమ్మలేకపోతున్నా.